బ్లాస్ట్ జోన్ అనే మూవీ రివ్యూ వీడియో చూద్దాం. సో మై రివ్యూ ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. సో మెయిన్గా చాలా డేస్ తర్వాత వీడియో అయితే వచ్చింది. క్యాస్ట్ రోల్ బై అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ అండ్ అభిరామి. సో వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఫిలింలో మెయిన్ లీడ్స్ అయితే కనిపిస్తారు. ఇంకా అదర్ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు ఫిలిమ్స్లో. సో అది మీ ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్గా ఫిలిం చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని మాట్లాడుకునే ముందు, ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 24 minutes 25 minutes ఈ రన్ టైం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకోవాలంటే, మన అర్జున్ గారు ప్రీతి ముకుందన్ అదే మన హీరోయిన్కి సో కరెక్ట్ అయితే నేర్పిస్తారు. సో తన డాటర్ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇలా కరెక్ట్ నేర్పించిన తర్వాత చిన్నప్పుడు తను పెద్ద అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఫిలిం అంతా ఒక 100 rupees నోట్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. సో అదొక హింట్ ఇచ్చాను మీకు, చూడండి ఫిలిం. ఇక మెయిన్గా విలన్స్లో చూసుకుంటే, ఒక విలన్ అయితే బాగా హైలైట్ చేస్తారు. అతన్ని బాగా హైలైట్ చేయడానికి, పీక్స్లోకి తీసుకెళ్ళడానికి చేసిన తర్వాత అప్పుడు మన ఈ కరెక్ట్ పీపుల్స్కి అండ్ ఇక్కడ మన విలన్కి వచ్చే ఆ ఫైట్ సీన్ కానీ ఇలాంటి చూసుకుంటే చాలా బాగా డిజైన్ అనిపించింది, చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక క్లైమాక్స్ పోర్షన్లో కూడా బాగానే ఉంటుంది, ఒక సాటిస్ఫై అయితే ఇస్తుంది అని చెప్పచ్చు. మెయిన్లీ యాక్షన్ లవర్స్ మాత్రం ఈ ఫిలింని డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను. జస్ట్ మీరు థియేటర్లో కనుక మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్రజెంట్ ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూడండి అని చెప్తాను. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఆఫ్కోర్స్ ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ పరంగా ఎటువంటి సీన్స్ అయితే లేవు. అండ్ లైక్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో అలా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ కి అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఆ ఫ్యామిలీలోనే ఉంటుంది ఒక ట్విస్ట్. సో తన క్యారెక్టర్ అసలుకి ఎలా యూజ్ అయింది అక్కడ ఒక ఫైట్ సీన్ దగ్గర అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా మెయిన్లీ ఆ సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్స్ కానియచ్చు. అండ్ విలన్ కి ఆ నోట్ అసలుకి ఎందుకు కావాల్సి వచ్చింది, ఆ నోట్ ఎక్కడికి వెళ్ళింది, అసలుకి ఏమైంది అనేది ఈ ప్రాసెస్ అంతా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్లీ మనకు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కానియచ్చు అండ్ ప్రీతి ముకుందన్ గారి పర్ఫార్మెన్స్ కానియచ్చు, ఎవ్రీవన్ క్యారెక్టర్ భయ్య ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ అయితే ఫిలింలో జస్టిస్ అయితే ఇచ్చారు. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. వాళ్ళ రోల్ వాళ్ళు జస్టిఫై అయితే చేశారు అన్నట్టు నా ఫిలిం. అండ్ ఓవరాల్లీ ఈ విధంగా అయితే ఉంటుంది బ్లాస్ట్ జోన్ అనే ఫిలిం. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే 1 time వాచబుల్, 2 time వాచబుల్ ఫిలిం అని చెప్పచ్చు. దట్స్ అబౌట్ ది బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మై రివ్యూ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.